Hello, good morning, guys. Welcome back to my channel and welcome to a new vlog. I am Saryu. So, welcome to a new vlog in my first trimester. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను నా థర్డ్ మంత్లో ఉన్నాను అనమాట. అండ్ ఐ లాస్ట్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ వెయిట్ ఇన్ మై లాస్ట్ మంత్. సెకండ్ మంత్ బాగా నాషియా ఉంది. సో అప్పుడు ఐ లాస్ట్ వెయిట్. కాబట్టి ఇప్పుడు మా అత్త వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు కాకినాడ గట్ట వెళ్ళకమ్మా, నువ్వు కొంచెం మా దగ్గరే ఉండు అని చెప్పేసి నన్ను ఇప్పుడు రాజమండ్రిలో ఉంచారనమాట. బేసిక్గా మా వదిన వాళ్ళు కూడా రాజమండ్రిలోనే ఉన్నారు. సో మా అత్త వాళ్ళు కూడా రాజమండ్రిలోనే ఉన్నారు. నేనైతే ప్రస్తుతానికి మా పెద్దత్త, మా చిన్నత్త, అంటే మా అత్త, మా పెద్దత్త ఇద్దరు అండర్లో తింటున్నాను అనమాట ప్రస్తుతానికి ఫుడ్. అందుకని కొంచెం బుగ్గలు అయ్యి వచ్చి ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను. మొన్న వచ్చినప్పటికైతే సో బాగా వీక్ అయిపోయినట్టు అయిపోయాను, ఎందుకంటే నాకేం తినాలనిపించట్లేదు. సో వాళ్ళు ఏమంటారంటే, నీకు నువ్వు వండుకుని తినాలంటే నువ్వు అసలు తినలేవు, అలాగే ఇప్పుడు కొంచెం వికారం అది ఉంటుంది కదా, ఇక్కడ ఉండిపో, ఒక 1 వీక్ ఉండమన్నారు. అయిపోయాక వెళ్ళిపోతారంటే ఇంకో 1 వీక్ ఉండమంటున్నారు. సో అలానే మాకు ఇంకొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా అవన్నీ అయ్యాక ఒకేసారి వెళ్దాంలే అని చెప్పేసి నేను కూడా బిందాస్గా ఒకళ్ళు వండి పెడితే మనకి తినడానికి ఏంటి గైస్. సో ప్రిన్సెస్ ట్రీట్మెంట్లో ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు థర్డ్ మంత్ అన్నాను కదా, ఇంకొక అంటే 2.5 months అయ్యాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇంకొక 15 daysలో ఇంకొక మంత్ కంప్లీట్ అవుతుంది, థర్డ్ మంత్. అప్పుడు నా నాషియా అది బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే నాషియా లేదు, బట్ ఎక్కువ ఫుడ్ తినలేకపోతున్నాను. చాలా తక్కువ లిమిటెడ్గా తింటున్నాను అనమాట, నాకు ఎంత కావాల్స్తే అంత. సో దానికి కూడా తింటున్నాను. అసలు నువ్వు నా తిండే ఏంటి, అసలు నువ్వు ఎలా తినాలి అని చెప్పేసి. బట్ నాకు అంతే సరిపోతుంది. అందుకని ఎక్కువ హెవీగా తింటుంటే నాకు వామిటింగ్ సెన్సేషన్లో వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాను. సో అందుకని తక్కువ తింటున్నాను అనమాట. అయితే యాక్చువల్లీ డైలీ అంటే ఇప్పటికి 10 days అవుతుంది నేను వచ్చి. సో గత 10 daysగా నేను ఏం చేస్తున్నాను అంటే 11 o'clockకి 11:30కి కళ్ళు తెరుస్తున్నాను. కళ్ళు తెరిచినంటే బ్రేక్ఫాస్ట్ ముందు కూర్చుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మా అత్త లెగు అని చెప్పేసి పాపం ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి లెగిసి ఏదోటి తినేసి పడుకో అంటే ఇంకా ఒక 4-5 సార్లు అన్నాక 11-11:30 ఆ టైంకి లెగిసి బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ రెడీ ఉంటుంది అనమాట. సో లెగిసి డైరెక్ట్ టిఫిన్ ప్లేట్ ముందు కూర్చుంటున్నాను. బట్ ఈరోజు నుంచి అలా కాదు అని చెప్పేసి నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకని ఈరోజు మార్నింగ్ నేను 7:30కే లెగిసిపోయాను. 7:30కి బెడ్ మీద స్లీప్లోంచి బయటకు వచ్చిన లోకల్లోకి 8 o'clock బయటకు వచ్చాను అనమాట. సో 8కి వచ్చి కొంచెం వాటర్ అది తాగాను, ఏబీసీ జ్యూస్ తాగాను. ఈరోజే ఫస్ట్ అనమాట ఏబీసీ జ్యూస్ స్టార్ట్ చేయడం. అప్పుడే 1 week నుంచి తీసేనా అంటే వద్దు అని ఆపాను. ఇంకా ఈరోజు నుంచి ఓకే తీయండి అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఈరోజు ఏబీసీ జ్యూస్ తాగాను, వాటర్ తాగాను. దాని తర్వాత కొంతసేపు సన్లైట్ కోసం మేడ మీదకి వచ్చి అటు ఇటు వాకింగ్ చేస్తాం, సో దట్ బౌల్ మూమెంట్ అయినా గట్టు బాగుంటుంది అని చెప్పేసి. సో చేసుకుని ఇప్పుడు ఫ్రెష్గా రెడీ అయ్యాను అనమాట. అండ్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా టైం ఎంతో కదా, 10:30 ఎంత అవుతుంది అంతే. సో వచ్చి మన డే ఇలా స్టార్ట్ అయింది గైస్. అండ్ ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్గా ఏం లేదు, నేను తినడం పడుకోవడం తప్ప నాకు వేరే పని లేదనమాట. వాళ్ళు ఈరోజు పొద్దున కూడా మాత్రమే ఏమైనా హెల్ప్ కావాలా అత్తా అని అడిగాను. అంటే పొద్దున లెక్సాను కదా, చేసింది తినవే చాలు, ఇంకేం అవసరం లేదు అంది. సో అది తిని పెడితే పెద్ద పని అయినట్టు అనమాట నాకు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి తిని పెడదాం ఈ వ్లాగ్ అంతా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్ గైస్. డైలీ 11కి లెగిస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 12 అవుతుంది, 12-11 అవుతుంది. డైలీ 11కి లెగిస్తే అసలు ఈ టైంకి కూడా ఆకలేయట్లేదు అనమాట. బట్ ఈరోజు పొద్దున్న లెగిసిపోయిన వల్ల ఇప్పటికి ఆకలేసేసి కడుపు నొప్పి వచ్చేసింది. నాకు అది ఆకలిని కూడా తెలియలేదు. అత్తతో ఏంటో అత్త కడుపు నొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ అంటావా, కడుపు నొప్పి అంటావా, ఆకలి నొప్పి అంటావా అంటే ఆకలి ఉంటుంది, ఏదైనా తిను, తగ్గపోతే చూడండి. తిన్నాక తగ్గిందనమాట. ఏం మాట్లాడుతున్నావు? హాయ్ చెప్, నువ్వు కూడా మాట్లాడే. ఇంకా హాయ్ చెప్. అమ్మో, నీ స్టార్లు భలే ఉన్నాయి రోయ్, నీ స్టార్ భలే ఉంది రోయ్.
మంచిగా 12 to 2 ఒక మంచి స్లీప్ వేసి 2 o'clock లేచి బోన్ చేసి అండ్ ఇప్పుడు మేడ మీదకి వచ్చానమాట. దొల్లి ఈరోజు మార్నింగ్ లెగడమో ఏమో తెలియదు, కానీ నా కళ్ళు ఫుల్ మండిపోతున్నాయి అనమాట ఇందాకటి నుంచి. సో కొంచెంసేపు అలా నేచర్ని చూసి కొంచెం నేచర్లో బతుకుదా అని చెప్పేసి పైకి వచ్చా. సో యా, ఇప్పుడు కొంచెంసేపు అలా ఏదో సరదాగా వాకింగ్ చేసేసి విల్ గో డౌన్ అండ్ హ్యావ్ పునుకులు. ఈరోజు పునుకులు వేయించుకున్నాను మా పెద్దత్త చేత. నాకు పునుకులు తినాలనిపించింది అనమాట. సో గత 3 daysగా ఒక వీడియో ఆల్రెడీ ఎడిట్ చేస్తాను. జస్ట్ నా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయాలి, ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో. దాన్ని అలాగా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట. అది ఈరోజు ఎట్లయినా కంప్లీట్ చేసి రేపు అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ వీడియో కూడా రెడీ అయిపోయింది, కానీ ఈ ఫస్ట్ వీడియో అవ్వట్లేదు. సో అది ఈరోజు ఎలా అయినా ఫినిష్ చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు యా, సన్సెట్ ఎంత బాగుంది అసలు. వావ్. హలో. సో మార్నింగ్ లెగ్సాక ఏబీసీ జ్యూస్ తాగి మజ్జిగట్లు బ్రేక్ఫాస్ట్ చేశాను అండ్ ఇప్పుడు రెడీ అయ్యాను అనమాట. ఈరోజు రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ బాక్స్ గైస్, ఇది నేను ఒక 15 days బ్యాక్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను గత 10 daysకి ఇక్కడే ఉండడం వల్ల ఇది డెలివరీ అయ్యి ఆల్రెడీ ఒక 1 week అవుతుంది. అప్పటి నుంచి నాకు దీన్ని ఏంటంటారు ఓపెన్ చేయడానికి అవ్వలేదు అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు దీనికి టైం వచ్చింది. ఇది ఏంటంటే చాలా స్పెషల్ది ఒకటి ఆర్డర్ చేసుకున్నా. కనిపిస్తుందా? సరియు అండ్ రఘు అవర్ ప్రెగ్నెన్సీ జర్నల్ అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇట్లా కొన్ని స్టిక్కర్స్ అవి ఇచ్చారు, సో దట్ మనం మార్క్ చేసుకోవడానికి ఉంటుందని. బేసిక్గా ఇది ప్రెగ్నెన్సీ జర్నల్ అనమాట. సో ఇక్కడ మనం అన్నీ రాసుకోవచ్చు. సో ఇలా ఇవన్నీ స్ట్రైక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంకెన్ని వీక్స్ ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. అంటే నేను ఇంకొంచెం పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను దీన్ని. పేపర్ క్వాలిటీ కూడా చాలా నార్మల్గా ఉంది. అంటే నేను ఎలా అనుకున్నానంటే స్మూత్గా ఉంటాయి కదా, సో అలా వస్తుంది అనుకున్నాను, కానీ నార్మల్ పేపర్ క్వాలిటీ ఉందన్నమాట. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. పేజ్ పేరు బీఓపీ క్యాన్వాసెస్ అని చెప్పేసి ఉంది, ఒక పేజ్, దాంట్లో ఆర్డర్ పెట్టాను. ఇదే అనమాట, చాలా స్పెషల్. దీని మీద అంటే దీంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనకు కాల్స్తే ఇక్కడ మా ఫోటో కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ నేమ్స్ వేయించాను అంతే, ఫోటో వేయించలేదు. అండ్ కలర్ కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను, బికాస్ బాయ్ గర్ల్ మనకు తెలియదు కదా, సో న్యూట్రల్గా ఉంటుందని చెప్పేసి ఐ టుక్ దిస్ అనమాట. అండ్ మీరు ఇప్పటికే చూసుంటే ఆల్రెడీ నాకు ఎవరు అక్షిత అండ్ ధరణి కలిపి నాకు ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ జర్నల్ ఇచ్చారు కదా వాళ్ళు వచ్చినప్పుడు. సో వాళ్ళు ఇచ్చేసరికి నేను ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. యాక్చువల్లీ అక్షితనే సజెస్ట్ చేసింది, నువ్వు జర్నల్ అది చేస్తావు కదా, ఇలాంటి జర్నల్ తీసుకో, సో దట్ నీకు రాసుకోవడానికి, నీకు తర్వాత కిడ్కి గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. నేను రాయలేదు, బట్ నువ్వైనా రాసుకో బాగుంటుందని తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట నన్ను. సో చేశాక కూడా నేను ఒక 1 week చూశాను, కానీ నాకు ఎక్కడ మంచిగా నచ్చలేదు. అప్పుడు సడన్గా ఈ రీల్ పాప్ అయింది. ఓకే, పాప్ అయిన రీల్ ఇంకెంటనే సెర్చ్ చేసేసి చూసేసి ఆర్డర్ చేసేసాను. ఇందుకే చేశాక ఒక 2 daysకి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో ఇంకా ఆ బుక్ని నెక్స్ట్ బేబీకి ఉంచుకొని ప్రస్తుతానికి దీంట్లో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే దీంట్లో నేమ్స్ కూడా ఎంగ్రేవ్ చేసుకున్నాను కదా, సో ఇది యూజ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇంకో బాక్స్ వచ్చింది, ఇది ఏంటనేది ఇది మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అవసరం లేదనమాట మనకి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మన బేబీ వీక్ వైజ్ ఏ సైజులో ఉంటుంది అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు ఆ వీక్ దగ్గర. ఇంకా ఇలా డ్యూ డేట్ అని చెప్పేసి స్టిక్కర్స్ అవి ఇచ్చారు. వెయిటింగ్ ఫర్ యూ అంటే క్యూట్ స్టిక్కర్స్ ఇచ్చారనమాట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈమోజీస్ ఇచ్చారు. నైస్, క్యూట్ గైస్. సో మీరు కూడా ఎవరైనా అయితే డెఫినెట్గా ఆర్డర్ చేసుకొని మీరు కూడా మీ జర్నీని ఏమంటారు జర్నల్ చేసుకోండి. సో దట్ మీ కిడ్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫొటోస్ చూసినప్పుడు, మనం రాసిన మన ఫీలింగ్స్ చూసినప్పుడు మనకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. సో
సో ఒక 20 డేస్ అయితే నేను రాజమండ్రిలో ఇలానే స్పెండ్ చేశానండి. బేసిక్గా పడుకోవడం, తినడం, టైంపాస్ చేయడం అంతే. అండ్ ఈవినింగ్ అయితే మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టించుకుంటున్నాను. ఇక్కడ ఉంటే ఐదర్ మా అమ్మమ్మో లేదంటే అత్తో పెద్దతో ఎవరో ఒకరు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తారనమాట. అండ్ మంచిగా మసాజ్ చేస్తారు. మా అత్త మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తారనమాట. అమ్మమ్మ ఎంతసేపు అలా అలా అంటూ ఉంటుందో. సో ఐ ఎంజాయ్డ్ ఆల్ దీస్ ప్రివిలేజెస్. అండ్ దీని తర్వాత మేము రాజమండ్రి షిఫ్ట్ అయిపోయామన్నమాట. లైక్ చాలా క్విక్ డెసిషన్ తీసుకుని, అది కూడా బేసిక్గా నా ప్రెగ్నెన్సీ కోసమే షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో చూపించుకుంటున్నాం ప్రస్తుతానికి. సో వీ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కాబట్టి ఇంకా హాస్పిటల్ కోసం అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయాము. అది కూడా చాలా క్విక్ డెసిషన్ అనమాట. అనుకోకుండా తీసుకుని అనుకోకుండా మారిపోయి అన్నీ సడన్గా అయిపోయాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. సో సీ యూ బ్యాక్ ఇన్ అనదర్ వన్ గైస్. ఇంకా ఇలాంటి ప్రెగ్నెన్సీ జర్నీ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ. సో బాయ్ గైస్.